వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం గ్రామంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలో విజేతలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను సత్యానందరావు అభినందించారు. అలాగే ఈ పోటీలను నిర్వహించిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులను ఎమ్మెల్యే సత్యానందరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, పడాల కొండారెడ్డి, చిన్నా కేవి, సిద్దిరెడ్డి శ్రీను, కోట వెంకటేశ్వరరావు, వెలగల శ్రీనివాస్ రెడ్డి, నందం సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారు, కొండారెడ్డి గారు, చిన్నకేవి గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. ప్రతి ఒక్కరికి, పిల్లల తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు, సత్సాయి సేవా సమితి సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు, విద్యార్థులకు నా దీవెనలు. వందన గారు చాలా విపులంగా గౌరవించడం జరిగింది. మరి సత్సాయి బాబా వారు అందించినటువంటి సేవా మార్గం, ప్రేమ మార్గం నిత్యం ఆచరణీయం. ఈ సమాజానికి పరివర్తనకు, సేవకు, పేద వర్గాలకి ఎంతో ఉన్నతమైన, ఉత్తమమైన సేవలు అందించారు భగవాన్ సత్సాయి బాబా గారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షాలుగా దేశ ప్రజానికానికి సేవలు అందిస్తూ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, కనీసం ఇక్కడ మంచినీళ్ళు దొరికిన ప్రాంతానికి, అనంతపురం ప్రాంతానికి దాహార్తం తీర్చడానికి ఇచ్చినట్టు ఎలా మంచినీటి పథకాలు కానీ కోకొల్లలు. ఎందుకంటే శాసనసభ్యుడిగా వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాల్లో మెరుగుగా జరుగుతూ ఉన్నాయి. అనంతపురం, రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సత్సాయి ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉన్నారు మంచినీరని. నేను ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు, మేము అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ ఉన్నప్పుడు చర్చలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో, అంటే 30 ఏళ్ళ క్రితం నేను చెప్పే మాట, ఆ రోజుల్లో మంచినీటి కోసం సత్యసాయి బాబా వారు ఖర్చు పెట్టేవారు. వందల కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం కూడా 100 కోట్ల నుంచి చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. రాష్ట్ర స్థాయి బడ్జెట్లే తక్కువ. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పనులు సత్సాయి సేవా సంస్థ ట్రస్టు చేసింది.